హలో అండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా పేరు ప్రవళిక. దిస్ ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ కిచెన్ ఆర్గనైజేషన్, కుకింగ్ అండ్ సమ్ యూజ్ఫుల్ టిప్స్ టు మెయింటైన్ యువర్ హోమ్. మనం ఇంటిని నీట్‌గా మెయింటైన్ చేయాలి అంటే కొన్ని ఆర్గనైజర్స్ అండ్ అలాగే కొన్ని టిప్స్ ఫాలో అవుతే మన ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉంటుంది. నేను ఫాలో అయ్యే టిప్స్ అండ్ ఆర్గనైజర్స్ గురించి ఈ వీడియోలో షేర్ చేస్తాను. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్. నేను కొత్తగా నా కిచెన్ కోసం ఆర్గనైజర్స్ తీసుకున్నాను. ఆ ఆర్గనైజర్స్ని యూజ్ చేసి నేను నా కిచెన్ని ఎలా మేక్ ఓవర్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఈ ఆర్గనైజర్స్ అన్ని మీషో నుంచి పర్చేస్ చేశాను. మీకు వీటిలో ఏ ఆర్గనైజర్ అయినా నచ్చింది అంటే ఖచ్చితంగా కమ్యూనిటీ పోస్ట్లో చెక్ చేయండి. నేను ప్రతిదీ లింక్ ఇచ్చింటాను. ఈ చిన్న క్యూట్గా ఉండే ఫ్లవర్ వేజెస్ తీసుకున్నాను. నేను కుకింగ్ వీడియోస్ చేద్దామని చెప్పేసి కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది కదా అని ఇవి తీసుకున్నాను. నాకు ఈ ఫ్లవర్ వేజెస్ కాస్ట్ వచ్చేసి ప్యాక్ ఆఫ్ 8 120 రూపీస్ పడ్డాయి. తర్వాత ఒక లైటర్ తీసుకున్నాను. ఈ లైటర్ వచ్చేసి రీచార్జబుల్. ఈ లైటర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం మనకు ఒక కేబుల్ వైర్ కూడా ఇచ్చారు. ఈ లైటర్ కాస్ట్ వచ్చేసి 198 రూపీస్ పడింది. ఈ లైటర్ హెడ్ వచ్చేసి మనకు ఫ్లెక్సిబుల్ గా ఉంది. ఎలా కావాలంటే అలాగా తిప్పుకోవచ్చు. చూడండి, ఇలా ఛార్జింగ్ ఫుల్ ఉంటే మనకు బ్లూ లైట్స్ ఫుల్గా పడుతున్నాయి. ఆన్ ఆఫ్ చేసుకోవడానికి బటన్ కూడా ఇచ్చారు. బటన్ ఆన్ చేసి తర్వాత ఇక్కడ ఉండే ఈ చిన్న బటన్ నొక్కినట్టయితే మనకి ఇలాగా కొంచెం ఫైర్ లాగా వస్తుంది. నార్మల్ లైటర్ కంటే ఈ లైటర్ చాలా బాగుంది. ఇక్కడ మనకు ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం పాయింట్ ఇచ్చారు. ఇది ఒకసారి ఎలాగా వర్క్ అవుతుందో కూడా చూపిస్తాను. చాలా ఈజీగా వెంటనే మనకు స్టవ్ ఆన్ అయిపోయింది. నార్మల్ లైటర్స్ కంటే ఇది చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది ఇక్కడ డైలీ యూజ్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి నేను మా సిస్టర్ కోసం అనేసి ఈ మెజరింగ్ కప్స్ తీసుకున్నాను. ఇవైతే ప్యాక్ ఆఫ్ 10 వచ్చాయి. నాకైతే జస్ట్ 99 రూపీస్ పడ్డాయి మీషోలో. క్వాలిటీ చాలా బాగుంది. మనకి ఇవన్నీ ప్లేస్ చేసుకోవడం కోసం ఇలా బటర్ఫ్లై హుక్ లాగా ఉండే దాంట్లో పెట్టారు. ఎక్కడ మిస్ప్లేస్ అవ్వకుండా మనం ఒకే చోట స్టోర్ చేసుకోవచ్చు. క్వాలిటీ బాగున్నాయి, కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. బేకింగ్ చేయాలి అనుకున్నా కానీ ఈ మెజరింగ్ కప్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఇవి మా సిస్టర్ కోసం తీసుకున్నాను. కొత్తగా వంట చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ మెజరింగ్ కప్స్, మెజరింగ్ స్పూన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. తర్వాత వచ్చేసి నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ తీసుకున్నాను. చాలా డేస్ నుంచి ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకోవాలని అనుకుంటూ ఉన్నాను. ఈ బాక్స్లో 4 కంపార్ట్మెంట్స్ వచ్చాయి. మనం కొరియాండర్, కర్రీ లీవ్స్, పుదీనా అలాగే గ్రీన్ చిల్లీస్ ఇలా డిఫరెంట్గా స్టోర్ చేసుకోవచ్చు. ఇవి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇవి రిమూవబుల్ కాబట్టి తీసేసి వాష్ చేసేసుకొని మళ్ళీ ప్లేస్ చేసుకోవచ్చు. ఒక బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకు అన్ని కనిపిస్తాయి కాబట్టి వంట త్వరగా అయిపోతుంది. ఇటువంటి ఆర్గనైజర్స్ చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. ఈ ఆర్గనైజర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకు ఈ ఆర్గనైజింగ్ బాక్స్ వచ్చేసి 128 రూపీస్ పడింది మీషోలో. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆర్గనైజింగ్ బాక్స్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మార్నింగ్సే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇటువంటి బాక్స్ ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే. మనకి ఈ బాక్స్లోనే అన్ని స్టోర్ చేసేసుకుంటాం కాబట్టి యాక్సెసింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మనకు వర్క్ కూడా తొందరగా అయిపోతుంది. ఇక్కడ నేను డైలీ యూస్ చేసుకుంటే కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ అలాగే అల్లం, పచ్చిమిర్చి స్టోర్ చేసుకున్నాను. నేను పుదీనా కొంచెం తక్కువగానే వాడతాను కాబట్టి నేను ఇక్కడ అల్లం పెట్టుకున్నాను. ఈ బాక్స్ లింక్ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేసుంటాను. ఖచ్చితంగా చెక్ చేయండి. మనకు కిచెన్ చిన్నగా ఉన్నా ఖచ్చితంగా ఆర్గనైజర్స్ యూస్ చేసి మ్యాక్సిమం స్పేస్ని క్లటర్ లేకుండా మనం యూస్ చేసుకోగలుగుతాం. ఇక్కడ నేను నా కిచెన్లో తక్కువగా ఉంటాయి కబోర్డ్స్ కాబట్టి వర్టికల్ స్పేస్ని యూస్ చేయడం కోసం ఈ స్టాండ్స్ తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఇలాంటిది స్టాండ్ ఉంది. అంతకుముందు నేను గ్లాసెస్ అవన్నీ స్టోర్ చేసుకోవడం కోసం ఆ ఎక్స్పాండబుల్ స్టాండ్ని యూస్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు మా పిల్లలు స్నాక్స్ బాక్స్ కోసం అని చిన్న బాక్సులు తీయమని చెప్తే అన్ని కింద వేసేస్తున్నారు. కాబట్టి సపరేట్గా వాళ్ళ కోసం అని ఒక ప్లేస్ ఇచ్చేయాలి అని చెప్పేసి నేను ఈ స్టాండ్స్ తీసుకున్నాను. ఈ స్టాండ్స్ వచ్చేసి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. ప్యాక్ ఆఫ్ 4 వచ్చేసి నాకు 290 రూపీస్ పడ్డాయి. ఇటువంటి స్టాండ్స్ యూస్ చేయడం వల్ల మనం షెల్ఫ్ లో ఉండే వర్టికల్ స్పేస్ ని మాక్సిమం యూటిలైజ్ చేసుకోవచ్చు. అంతకుముందు ఉన్న స్టాండ్ ఇక్కడ పెట్టేదాన్ని ఈ గ్లాసెస్ అన్ని స్టోర్ చేసుకోవడం కోసం. కానీ ఇప్పుడు మా పిల్లల స్నాక్స్ బాక్స్ పెట్టడం కోసం అనేది ఇక్కడ నుంచి తీసేశాను. ఈ గ్లాసెస్ అండ్ బౌల్స్ స్టోర్ చేసుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఒక 2 స్టాండ్స్ పెట్టేశాను. నాకైతే చాలా లిమిటెడ్ స్పేస్ ఉంటుంది కిచెన్ లో. ఎప్పటికప్పుడు అవసరం లేనిటివన్నీ నేను తీసేస్తూ ఉంటాను. అయినా కానీ క్లటర్ మాత్రం అలాగే ఉంటుంది. అంతకుముందు ఉన్న స్టాండ్ ఎక్స్పాండబుల్ కాబట్టి మధ్యలో గ్యాప్ ఏం రాలేదు. ఇప్పుడైతే ఇలా గ్యాప్ వస్తుంది కాబట్టి నేను సపరేట్ గా స్టోర్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఇవి చాలా బాగా యూజ్ అయ్యాయి. నేను పెట్టిన అమౌంట్కి ఇవి చాలా మంచిగానే వచ్చాయి.
ఈ స్టాండ్స్ ప్యాక్ ఆఫ్ 4 వచ్చేసి నాకు 310 రూపీస్ పడ్డాయి. నాకు కిచెన్‌ని ఎస్థెటిక్‌గా ఉంచాలని చాలా ఇష్టం. గ్లాస్ జార్స్ అలాగే సీ త్రూ లిడ్ ఉండే స్టీల్ కంటైనర్స్ అయినా చాలా బాగుంటాయి. నాకైతే ఎప్పటినుంచో తీసుకోవాలని కోరిక. గ్లాస్ జార్స్ అంటే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువే, జాగ్రత్తగా వాడుకోవాలి. గ్లాస్ జార్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు కిచెన్‌లో చాలా లిమిటెడ్ స్పేస్ ఉంటుందని చెప్పాను కదా, అందువల్లే నేను తీసుకోలేదు. మా ఓన్ హౌస్ అయితే ఇప్పుడు కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. మేము కొత్తింటికి షిఫ్ట్ అయ్యాక అన్ని గ్లాస్ జార్స్ రీప్లేస్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడైతే నా దగ్గర ఉన్న ఈ చిన్న గ్లాస్ జార్స్‌లో డైలీ యూజ్ చేసుకునే పౌడర్స్ పెట్టుకున్నాను. ఈ జార్స్ కోసమని ఈ లేబుల్స్ తెప్పించుకున్నాను. మనం నేమ్ రాసుకొని ఈ లేబుల్స్‌ని స్టిక్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఎక్కువగా మసాలాస్ యూజ్ చేయము. బేసిక్ మసాలాస్ మాత్రమే నేను స్టోర్ చేసుకుంటాను. ఇక్కడ కొరియాండర్ పౌడర్, అలాగే బిర్యానీ మసాలా, గరం మసాలా, చిల్లీ పౌడర్, రసం పౌడర్ ఇలాంటి జార్స్‌లో స్టోర్ చేసుకుంటాను. కొరియాండర్ పౌడర్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఒక 15 డేస్‌కి సరిపోయేలాగా. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటే ఫ్రెష్‌నెస్ అనేది ఉండదు. కాబట్టి నేను అయిపోయినప్పుడల్లా ఈ చిన్న జార్‌కి మాత్రమే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇక ఈ గరం మసాలా, బిర్యానీ మసాలా అయితే నేను చాలా తక్కువగా వాడతాము. ఇందాక చూయించాను గదా! సెట్ ఆఫ్ 4 వచ్చాయి స్టాండ్స్ అనేసి. అక్కడ 2 యూజ్ చేశాను. ఇక్కడ ఒక 2 యూజ్ చేశాను. ఇక్కడ నేను కుకింగ్ వీడియోస్ కోసం యూజ్ అయ్యే స్టఫ్ అంతా పెట్టుకున్నాను. ఇక్కడ కింద షెల్ఫ్‌లో చూస్తే మీకు కనిపిస్తుంది బ్లాక్ స్టాండ్. ఆ స్టాండ్ నేను ఈ ఇంట్లో చేరేటప్పుడు తీసుకున్నాను. మేము ఈ ఇంట్లో చేరి కూడా 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. కాస్ట్ వచ్చేసి అప్పుడు 499 ఏమో పడింది. అమెజాన్‌లో తీసుకున్నాను. ఆ స్టాండ్ మీద ఒక ట్రే పెట్టేసి మా పిల్లలు స్నాక్స్ బాక్స్ కోసం తీసుకునే చిన్న చిన్న బాక్సెస్ అన్నీ అక్కడ పెట్టేశాను. ఇప్పుడు తీసుకున్న స్టాండ్ పైనేమో నేను కుకింగ్‌కి యూజ్ అయ్యే స్టఫ్ పెట్టేసుకొని, కింద ఈ కంటైనర్స్ అన్నీ స్టోర్ చేసుకున్నాను. ఈ లేబుల్స్ యూజ్ చేసేసి నేను నా స్టీల్ డబ్బాలకు కూడా ఇలా స్టిక్ చేసుకున్నాను. నా దగ్గర అయితే ఎక్కువ మాక్సిమం ఇలాంటి కంటైనర్సే ఉన్నాయి. సెట్ ఆఫ్ 6 వచ్చే కంటైనర్స్ తీసుకున్నాను. ఇవి తీసుకొని కూడా 7 ఇయర్స్ అవుతుంది. 3 సైజెస్‌లో వచ్చాయి. ఒక్కొక్క సైజులో 6 బాక్సెస్ వచ్చేలాగా తీసుకున్నాను. ఈ లేబుల్స్ వచ్చేసి నాకు 80 వచ్చాయి 78 రూపీస్‌కి. ఇంకొక స్టాండ్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. తర్వాత నేను ఇది రిమూవ్ చేసేసాను. ఇక్కడ నేను రైస్ ప్యాకెట్ పెట్టుకోవడం కోసం. తర్వాత నా నాన్ స్టిక్ ప్యాన్స్ పెట్టుకోవడం కోసం ఇలాంటి ఒక స్టాండ్ తీసుకున్నాను. ఇదైతే చాలా హెవీగా ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను తీసుకున్నది వచ్చేసి 298 రూపీస్‌కి. నా దగ్గర ఉండేది చాలా మినిమల్ నాన్ స్టిక్ వేర్ కలెక్షన్. 3 ప్యాన్స్ మాత్రమే ఉన్నాయి నా దగ్గర. ఆ 3 ప్యాన్స్ ఒక దాంట్లో ఒకటి పెట్టడం వల్ల స్క్రాచెస్ వస్తున్నాయి. అందుకోసం ఇలాంటి స్టాండ్ ఒకటి తీసుకున్నాను. ఈ స్టాండ్‌ని 2 వేస్‌లో యూజ్ చేసుకోవచ్చు. మనం ఇలా హారిజాంటల్‌గా పెట్టుకోవచ్చు. లేదంటే వర్టికల్‌గా అయినా పెట్టి ప్యాన్స్‌ని అరేంజ్ చేసుకోవచ్చు. నేనిక మీదట నాన్ స్టిక్ అండ్ అల్యూమినియం కొనకూడదు అనుకుంటున్నాను. కాబట్టి నేను తక్కువ ఆయిల్ యూజ్ చేసి చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ ప్యాన్స్‌ని యూజ్ చేస్తున్నాను. మనకు స్టోరేజ్ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు వర్టికల్ స్పేస్ యూజ్ చేసుకోవడం కోసం ఇలా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి ఈ వీడియో. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.